చీరాలలో రౌడీయిజం చేస్తే తాట తీస్తానని ఎమ్మెల్యే ఎంఏ కొండయ్య అన్నారు. పట్టపగలే వ్యక్తిని హత్య చేయటం దారుణమని, రౌడీయిజం చేసేవారిని చీరాలలో లేకుండా చేస్తానని అన్నారు. గంజాయి మత్తుతోనే నేరాలు జరుగుతున్నాయని అభిప్రాయపడ్డారు ఆయన. పోలీసులు బాధ్యతతో పనిచేస్తే చీరాలలో ఉంటారు, లేకపోతే వేకెంట్ రిజర్వ్కు పోతారని వార్నింగ్ ఇచ్చారు. నడి రోడ్డు మీద పోలీస్ స్టేషన్కి కోతబేట దూరంలో ధైర్యంగా ఒక మనిషిని మర్డర్ చేయటం అంటే నా కొడుకులకి ఎంత పెచ్చరిల్లిపోయి ఉన్నారనేది చూడాలి. ఈ ఊళ్ళో ఉన్నటువంటి రౌడీయిజం ఎవడైతే ఉన్నాడో ఆ నా కొడుకులందరినీ తీసుకొచ్చే డిపార్ట్మెంటు ఖచ్చితంగా ఏరేస్తాం. అలాగే ఇక్కడ ఉన్నటువంటి గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఏ ఇంట్లో ఉన్నా సరే ఆ ఇల్లు సమాధే. వాళ్ళు ఇక ఇక్కడ ఉండరు, వాళ్ళు పరలోకానికి వెళ్తారు. ఖచ్చితంగా రాబోయే టైంలో కొద్ది రోజుల్లో వీళ్ళందరి సంగతి తేలుస్తాం. మర్యాదగా మీరు ఇటువంటి యాక్టివిటీస్ మానేసి పద్ధతి ప్రకారంగా మీ పిల్లల్ని పెంచుకోకపోతే తల్లిదండ్రులైన మీరు కూడా దాని యొక్క ప్రభావాన్ని, దాని యొక్క పరిస్థితిని మీరు కూడా అనిపించక తప్పదు. గుర్తుపెట్టుకోండి, ఈరోజు మీ అబ్బాయి తప్పు చేశాడు అంటే, లేదా మీ అమ్మాయి తప్పు చేసిందంటే ఇది కేవలం ఒక డిపార్ట్మెంటు, ఒక పోలీసు వాళ్ళు, లేకపోతే ఇక్కడ ఉన్న వ్యవస్థ, ప్రజాప్రతినిధులు కాదు. నీ ఇంటిని నువ్వు కాపాడుకోవాల్సిన బాధ్యత నీకు కూడా ఉంది. నీ కొడుకుల్ని ఇంటికి వచ్చి కూడు పెడతా గంజాయి తాగుతుంటే, మందు తాగుతుంటే తల్లి అనకుండా చెల్లి అనకుండా ఎవరి మీద కూడా వాయు వరుస లేకుండా ఈ ఊర్లో ఎట్టబడతాడు చేస్తుంటే ఈ నా కొడుకులను వదిలిపెట్టే ప్రశ్నే లేదు. ఎట్టి పరిస్థితులను డిపార్ట్మెంట్ వరకు కూడా చెప్తున్నా, ఛాలెంజ్గా పనిచేసే డిపార్ట్మెంట్ ఆఫీసర్లు మనతో పాటు ఉండాలి. లేదంటే ఖచ్చితంగా వాళ్ళు వెళ్ళిపోవాలి. వాళ్ళకే వాళ్ళు చెప్పి మనం పంపించాల్సి వస్తే వీఆర్కే పంపిస్తాం. ఇది మాత్రం జరిగిద్ది. అది ఏ డిపార్ట్మెంట్ అయినా సరే వాడు సజావుగా పని చేయకుండా ఇష్టం వచ్చినట్టు కానీ ప్రవర్తిస్తే జరగబోయేది మాత్రం ఇదే పరిణామం. చీరాల్లో ఇప్పుడు దాకా చూసినటువంటి పరిస్థితులు కాదు. ఇక రాబోయే రోజుల్లో ఎవడైతే రవిడి అంటాడో వాడికి వణుకు పుట్టాల. నేను పోతే నా కొడుకులు నా మీదనే అటాక్ చేయడానికి ప్రయత్నం చేశారు.